హాయ్ అండి. ఈరోజు మనం వీడియోలో చాలా టేస్టీ అయిన హెల్తీ అయిన హోటల్ కంటే టేస్ట్ అనేది చాలా మించిపోతుందండి. అంత అద్భుతమైన బెండకాయలతో చాలా ఈజీ అయిన గ్రేవీ చేయబోతున్నామండి. దీన్ని ఎందులోకైనా తినొచ్చండి. చపాతీ, రోటీ, అన్నము ఎందులోకైనా చాలా సూపర్గా ఉంటుంది. ముందుగా 1/4 కేజీ బెండకాయలను చిన్నగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకునేసి మధ్యలో చూసారా ఈ విధంగా మధ్యలో ఘాటు పెట్టుకున్నాను. ఇలా మధ్యలో కట్ చేసుకున్నారంటే మనము బెండకాయలను ఉడకబెట్టేటప్పుడు బాగా మసాలాలు కారాలంతా బెండకాయకి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక కడాయి పెట్టేసుకుందాము. ఇందులో ఆయిల్ పోస్తున్నానండి. 3 స్పూన్స్ వరకు ఆయిల్ పోసేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్నాం కదా బెండకాయలు ఇందులో వేసేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే జస్ట్ ఒక 5 నిమిషాల వరకు అలా ఫ్రై చేసేసుకుందామండి. ఇలా ఫ్రై చేశారంటే మనము బెండకాయలను ఉడకపెట్టేటప్పుడు ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మనం ఫ్రై చేసేటప్పుడే బాగా కొద్దిసేపు ఉడికిపోతుంది కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతుందండి. చూసారా కలర్ చేంజ్ అవ్వాలి బెండకాయలు. ఈ విధంగా కలర్ చేంజ్ అయితే దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకే ఒక లైక్ కొట్టేసుకోండి. అదే ప్యాన్లోనే 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఆవాలు, జీలకర్ర, మీడియం సైజు ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి వేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి. ఇంతలోగా 2 టమాటోల్ని పేస్ట్ లాగా చేసి ఒక గిన్నెలో పెట్టేసుకుందామండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం టమాటో పేస్ట్ చేసుకున్నాం కదా దీన్ని ఇందులో పోసేసుకుందాం. మనము ఈ టమాటోల్ని పచ్చిగానే మిక్సీ పట్టుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇంతలోగా ఒక బౌల్లో 2 స్పూన్స్ వరకు పెరిగేసుకున్నాను. మనకి ఎంత కారం కావాలో అంత చిల్లీ పౌడర్ వేసుకోవచ్చండి. గరం మసాలా, ధనియాల పొడి మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు పెరుగు వద్దంటే స్కిప్ చేసేసుకోవచ్చు. పెరుగు వేసే దానివల్ల మనకి ఈ కర్రీ అనేది టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి. చాలా చిక్కగా కూడా వస్తుంది. ఈ టొమాటోలు అనేది బాగా ఉడికేటప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదా ఇన్ని పోసేసుకుందామండి. దీనికి సరిపడా సాల్ట్ వేసేసుకుందాము. మనం ఫ్రై చేసుకున్నాం కదా బెండకాయలు వేసుకునేసి బాగా కలిపేసుకుందామండి. ఇందులో మనము ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవచ్చు అండి. నేనైతే ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నాను. 1 స్పూన్ వరకు ఇంగు వేసుకుందామండి. ఇంగు లేకపోతే మనకి టేస్ట్ అనేది స్మెల్ అనేది ఉండదండి. మూత పెట్టేసుకునేసి జస్ట్ అలా బెండకాయలు కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈ బెండకాయలు కుక్ అయ్యేదానికి ఎక్కువ టైం అవ్వదండి. త్వరగా కుక్ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకుందాము. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాము. చూసారా ఎంతో టేస్టీ అయిన చాలా హెల్తీ అయిన చాలా ఈజీ అయిన బెండకాయ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలనేసి కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.